చిన్నారులు ఈరోజు పార్ట్ 2 పుస్తకంలోని 10వ అధ్యాయంలో 2వ శ్లోకాన్ని తీసుకుందాం. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాంచ సర్వశః. దీని భావం ఏమనగా, దేవతా సమూహములు కానీ మహర్షులు కానీ నా ప్రభావమును ఎరగలేరు. ప్రభావము అంటే గొప్పతనాన్ని ఎరగలేరు అని. సో ఈ శ్లోకాన్ని ఎవరికి చెప్తున్నారు అంటే, ఈ శ్లోకాన్ని భగవంతుడు జీవుడికి అంటే మనకు తెలియజేస్తున్నాడు అనమాట. దీనికి ఉదాహరణ, స్కూటర్ని తీయించగలిగే శక్తి, ఇంటిని పరిపాలించగలిగే శక్తి ఎవరికుంది? నాన్నకుంది. అదేవిధంగా స్కూల్లో చూడండి, స్కూల్లో చైర్లు కావచ్చు, ఇంకోటి ఏవైనా కావచ్చు, దానిలో తెచ్చే శక్తి ఎవరికుంది? కరెస్పాండెంట్కు ఉంది. మరి జగమంత కుటుంబం అన్నాడు కదా, ఈ జగమంత కుటుంబానికి గురువు, తండ్రి, నాయకుడు అన్నీ ఎవరు? భగవంతుడే. సో కాబట్టి అటువంటి భగవంతుణ్ణి అర్థం చేసుకోవడము ఎవరి వల్ల కాదు అని అంటాడు. కరెస్పాండెంట్ గారు ఉన్నారు మీ స్కూల్లో, ఆయన క్లాస్ రూమ్లోకి కొన్ని సందర్భాల్లో తెలుగు సార్ రాలేదు అని అంటే, ఏదైనా ఫిజిక్స్ సార్ రాలేదు అని అంటే క్లాస్ రూమ్లోకి వచ్చి ఫిజిక్స్ కండక్ట్ చేస్తాడు. అదే పీఈటీ సార్ రాలేదనుకోండి, గేట్ దగ్గర నిలబడి అక్కడ పీఈటీ టీచర్లా పనిచేస్తాడు. అట్ ద సేమ్ టైం మీరు ఫీజులు టయానికి కట్టలేదనుకోండి, ఫీజులు కట్టలేదని గట్టిగా గద్దిస్తాడు కూడా. అంటే గద్దించడము అని అంటే, పాపం మీకు కావలసిన సౌకర్యాలన్నీ కలిగించాలి అని అంటే వాళ్ళకు కూడా ఫీజులు కావాలి కదా, కరెస్పాండెంట్ గారికి కూడా. సో కాబట్టి శృతిమెత్తగా నాన్న తీసుకొని రండి అని చెప్తారన్నమాట. సో కాబట్టి అక్కడ స్కూల్లో కరెస్పాండెంట్ని అర్థం చేసుకోవడానికి ఎవరి తరం కాదు. అదేవిధంగా నాన్న బయట ఏం చేస్తాడో మనకు తెలియదు, ఉద్యోగం చేసి వస్తాడు అని అంటారు. కానీ ఇంకా కుటుంబం కోసము ఏదో ఒక కష్టాన్ని బయట చేస్తూనే ఉంటాడు. కానీ నాన్న అదన్నీ మనకి చెప్పడు. ఇక్కడ అమ్మ కూడా గొప్పే అనుకోండి, అమ్మ లేకపోతే మరి మనము శక్తి కూడా రాదు మనకి. ఎందుకంటే అమ్మ మంచి ఐటమ్స్ చేసి మనకు పెడుతుంది కదా. మనకి దెబ్బ తగిలితేనో జ్వరం వస్తేనో మనల్ని ఆలనగా పాలనగా ప్రేమగా చూసుకునేది అమ్మ. అమ్మ ప్రేమ కంటికి కనపడుతుంది, నాన్న ప్రేమ బాధ్యత రూపంలో కనపడుతుంది అన్నమాట. సో కాబట్టి తండ్రిని కానీ తల్లిని కానీ అర్థం చేసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో ఎవరికి చేత కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవము అని అంటే మన సనాతన ధర్మంలో మనం నిలదొక్కుకోవడానికి మనం పాటించవలసినది ఏంటిరా అంటే, తల్లిదండ్రులను, గురువులను, భగవంతుడిని గౌరవించాలి.